శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ బతుకమ్మ అమ్మవారి పూజా మహోత్సవాలు ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. స్థానిక బోసురోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల గీతా మందిరంలో శ్రీ బతుకమ్మ అమ్మవారి పూజా మహోత్సవాలు గురువారం నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరగనున్న ఉత్సవాల వివరాలను బతుకమ్మ మహిళా సంఘం సభ్యులు తెలియజేశారు. స్థానిక శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవస్థాపక సెక్రటరీ ఆలమూరి విజయలక్ష్మి కుమారి, అధ్యక్షురాలు డాక్టర్ కొత్తమాసు విజయవాణి, సెక్రటరీ ఆలమూరి పూజ మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. బుధవారం కోటలు వేయటంతో ఉత్సవాలు ప్రారంభించి 13వ తేదీ అమ్మవారి గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయని, భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. సమావేశంలో కమిటీ గౌరవాధ్యక్షురాలు కొత్తమాసు సుబ్బరత్తమ్మ, ఉపాధ్యక్షులు గుర్రం లక్ష్మీ జ్యోతి, సింగిరికొండ విజయకృష్ణ కుమారి, పెనుగొండ ప్రమీలారాణి, సంయుక్త కార్యదర్శులు పెనుగొండ వెంకట లక్ష్మీ పద్మావతి, జక్కా వసుంధర, సాతులూరి విజయలక్ష్మి, జక్కా సుభాషిణి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 1985లో నిర్మించిన ఈ బతుకమ్మ మహిళా ఉత్సవ సంఘం తరపు నుంచి మేము ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి వేడుకలు జరుపుకుంటామండి. ఇది 4వ తరంలో మేము చేస్తున్నాము. తరతరాలుగా వాళ్ళు మాకు ఎలా చేయాలి అనేది నేర్పించి మేము అమ్మవారిని అలంకరణ చేసి ప్రతిరోజు అలంకరణ మొదలయ్యేదేమో 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, 13వ తారీఖు అమ్మవారిని ఊరేగింపు తీసుకెళ్తాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రము నిత్య పూజలు, ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం విశేష పూజ, విశేష కార్యక్రమాలు, అలంకరణలు, విశేష పూజలు ఇవన్నీ జరుపుతున్నామండి. తప్పకుండా జనాలు వచ్చి దేవుడు ఆశీస్సులు పొందుకోవాలని కోరుకుంటున్నాను. జై బోలో బతుకమ్మ తల్లికి జై. తెనాలి ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరము విశేషంగా విశిష్ట పూజలు జరిపిస్తూ ఉన్నాము బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం తరఫు నుంచి. పోయిన సంవత్సరము కుబేర పూజ, ఆ ముందు సంవత్సరము దీప పూజ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము. ఈ సంవత్సరం విశిష్టంగా వడి పూజ, వడిమాల పూజ అని పెట్టాము. అమ్మవారికి నుంచి ప్రజలందరికీ వడి బియ్యము కానుకగా ఇస్తాము. పూజ చేసుకోవడానికి సామాగ్రి శ్రీచక్రము, జాకెట్టు, చీర, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూజా సామాగ్రి అన్నీ మేమే ఇస్తామండి. వచ్చేవాళ్ళు పూజా సామాగ్రి తెచ్చుకుంటే చాలు. అమౌంట్ వచ్చేసి 658 రూపాయలు. సాయంత్రం 6:30కి పూజ జరుగుతుందండి. అందరూ వచ్చి భక్తులందరూ విజయంగా చేస్తారని కోరుకుంటున్నాను. ఈ పూజ మంచిగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. భక్తులందరూ టైంకి రావాల్సిందిగా కోరుతున్నాను. సోమవారం సాయంత్రం 6:30కి. ఈ బతుకమ్మను పెట్టి 1985 నుంచి మొదలుపెట్టాము. మాకన్నా ముందున్న వాళ్ళు కూడా చేశారు. అయితే ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే పుస్తకాలు వేయిస్తున్నాము. కాకపోతే శాసనసభ్యత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాకుండా అడ్రస్ మారిపోవడం వల్ల మేము డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాము. కాబట్టి శాసనసభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మా ఆహ్వానం అని చెప్పని మా వచ్చే ఎన్నికలన్నింటినీ మన్నించి పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.